మహాపత్రికను పట్టుకొచ్చిన ఇక మహాపత్రికలో మరి ఏం రాసుకొచ్చి ఏంది ఏం కథ అనేది ఒక్కసారి పసిపడదాం. దానం సపోర్టు చేస్తే తప్పేంటి? మా పార్టీకి బహిరంగంగానే మద్దతు ఇస్తున్నారు. కొండా వివాదం క్లోజ్. జీవన్ రెడ్డిని త్వరలోనే సెట్ చేస్తాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్. ఇలా దానం కోల్యాగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ బీఫామ్ తోటి ఇది మళ్ళా ఎంపీగా పోటీ చేసింది. ఇక ఇప్పటికే ఈ కథ ఇక ఏదో చదువుకునే కోపే ఉంది, ఉత్తపూర్ అయ్యే కోపే ఉంది అనేది చర్చ. లేదు లేదు ఆనాడు ఆ సుధపూసలు చేయలేదు అని చర్చ. ఇక మరి మొత్తానికైతే ఈ నెల 31 లోపు 3 నెలలు టైం పెట్టింది సుప్రీంకోర్టు. ఇక అందులో స్పీకర్ కూడా ఇక మరి ఆలకాల నోటీసులు పంపిండు. మొత్తానికి దానం నాగేందరు స్టార్ క్యాంపెయినర్గా పార్టీకి బహిరంగంగానే మరి ఈ రకంగా ఆయన ఏదో కథ నడిపిస్తుండంటే వీళ్ళకు కూడా ఇక అయ్యేది ఏముంది, ఇక తాడో పేడో తెలుసుకుందాం, ఒకవేళ ఇదైతే మళ్ళీ మనమే గెలుస్తాం, ఉప ఎన్నిక పెట్టి మనమే గెలుస్తాం అన్న ధీమా మీద కాంగ్రెస్ వాళ్ళు ఉన్నట్టుగా గుసగుస. ఇక చూసిర్రా, మొన్నటిదాకా మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము, కారు మేము దిగము, కారులోనే ఉన్నాము, ఏదో పెద్ద మనిషిని అభివృద్ధి పనుల కోసం కలిసినామని చెప్పిర్రు. ఇంకో ఇవాళ స్టార్ క్యాంపెయినర్గా దానం నాగేందర్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దానం నాగేందర్ను స్టార్ క్యాంపెయినర్గా ఇగో లిస్టులో పేరు రాసుకొచ్చిర్రు. ఇగో ఆధారము ఇక బయటకు వస్తుంది, మా చేతికి ఆయుధం వస్తుంది అని ఇప్పుడు బీఆర్ఎస్ కోలియాగలు లెంకలు కొడుతున్నాయి. మొత్తానికి రాబోయే రోజుల్లో ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నిక రాబోతుంది అనేది మాత్రము పరద మీద జరుగుతున్న ముచ్చట.